వెల్కమ్ టు నందిగమ టీవీ. నా పేరు శ్రేయ. అంబారుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సత్యమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం నానయ్యకి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ నానయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడెమూశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివ్యాంగుని కళ్లలో ఆనందం నింపిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెంలో ఈ నెల 27న పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. మల్లాది కార్తీక్ అనే దివ్యాంగుణ్ణి గుర్తించిన ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించారు. సార్, నాకీ ట్రైసైకిల్ ఇబ్బందిగా ఉంది, ఎలక్ట్రానిక్ వాహనం కొనిపెట్టరు అని అడిగాడు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే 70,000 విలువైన ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్ అందించారు. అతని కోరికను 2 రోజుల్లో పరిష్కరించడంతో కార్తీక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య. చందర్లపాడు మండలం కోనాయపాలెం సిఎస్ఐ చర్చ్ ఆవరణలో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఎస్సీ సెల్ అధ్యక్షుడు మార్కపూడి వరకుమార్ తల్లి శాంతమ్మ జ్ఞాపకార్థం ఈ షెడ్డును నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇలాంటివి అవసరమని అన్నారు. ఈ సందర్భంగా శాంతమ్మ సేవాభావాన్ని స్మరించుకుంటూ ఆమె జ్ఞాపకార్థం చేపట్టిన షెడ్డు నిర్మాణం గ్రామ ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు మార్కపూడి వరకుమార్ మాట్లాడుతూ అందరికీ ఉపయోగపడాలని లక్ష్యంతోనే ఈ షెడ్డు నిర్మాణం చేస్తున్నామని, శుభకార్యాలు వంటి వాటిని ఇక్కడ జరుపుకోవచ్చని, దీంతో పేదలపై భారం తగ్గుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లాల్ బహదూర్, లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ వాసిరెడ్డి ప్రసాద్, కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, చర్చ్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్న ఎన్ఐఆర్డి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం. హైదరాబాద్ ఎన్ఐఆర్డిలో కేసినేని ఫౌండేషన్, ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో 2వ రోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఉత్పత్తుల తయారీ, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ నిర్వహించారు. జూట్ అండ్ కాటన్ బ్యాగ్స్, హర్బల్ ప్రాడక్ట్స్ అందిస్తున్నారు. మహిళలు ఈ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, ఈ వేడుకలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, పాఠశాల చైర్మన్ మల్లెపాక శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ నాగమల్లేశ్వరి, టౌన్ పార్టీ అధ్యక్షులు ఏచూరి రామకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలప్రసాద్ పాల్గొన్నారు.